ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ రెడీగా ఉంది అంటే ఏం చేస్తారు? వెంటనే ప్రొడ్యూసర్స్ వెళ్ళి టికెట్ రేట్స్ పెంచుతూ ఉంటారనమాట. అండ్ రీసెంట్‌గా వచ్చిన చాలా పెద్ద సినిమాలు కూడా భారీగా టికెట్ రేట్స్ పెంచారు. కొంతమంది ప్రజలైతే వ్యతిరేకత అయితే తెలిపారనమాట. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఏం మారట్లేదు. వాళ్ళ పార్టీకి వాళ్ళు మాత్రం టికెట్ రేట్స్ పెంచుతూనే ఉన్నారు. అయితే ఈ సిస్టమ్ పైన కర్ణాటక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక రూల్ అయితే తీసుకురాబోతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది సింగిల్ థియేటర్ అయినా సరే, సింగిల్ స్క్రీన్ థియేటర్ అయినా సరే, మల్టీప్లెక్స్ అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే, కేవలం 200 మాత్రమే టికెట్ ఉండాలి. విత్ జీఎస్టీతో కూడా కలిపి కేవలం 200 మాత్రమే టికెట్ ఉండాలని చెప్పి ఒక రూల్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ దీనిపైన ప్రజెంట్ డిస్కషన్ అయితే నడుస్తుందన్నమాట. ఒకవేళ అందరూ పాజిటివ్గా ఉండి దీనికి ఒప్పుకున్నారంటే మాత్రం కర్ణాటకలో మాత్రం ఈ సిస్టమ్ అయితే రాబోతుంది. అండ్ చాలామంది ప్రజలకి చాలామంది దీని గురించి అయితే మాత్రం పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే సినిమా బట్టి వాళ్ళు ఏంటంటే 400, 500 కూడా టికెట్ రేట్స్ పెంచేస్తారనమాట. కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ అయితే మేబీ అంత ఎఫోర్డ్ చేయలేరు కదా. కొంచెం ఒక 200, 250 లోపల ఉంటే టికెట్. జనాలు కూడా చాలామంది వెళ్ళి చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటిది ఏమైనా రాబోతుందా? దాని గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. బీహార్లో ఉన్న ప్రజలైతే మాత్రం ఎప్పటికప్పుడు క్రేజీగానే చేస్తూ ఉంటారనమాట. రీసెంట్గా బీహార్లో ఒక ఊర్లో ఏం జరిగిందంటే నాగపంచమి సందర్భంగా అక్కడున్న గ్రామస్తులంతా వెళ్ళి అడవిలోకి వెళ్ళి పాములు పట్టుకొచ్చి ఊరేగింపుగా వెళ్తున్నారనమాట. కొంతమంది ఆ పాముల్ని మెడలో వేసుకోవడం కానీ, కొంతమంది నోట్లో పెట్టుకోవడం కానీ చాలా విచిత్రంగా చేస్తున్నారనమాట. ఇలా ఎందుకు చేస్తున్నారంటే 100 సంవత్సరాలుగా వాళ్ళ సాంప్రదాయం ఇదేనంట. అంటే నాగపంచమి సందర్భంగా అయితే వాళ్ళు 100 సంవత్సరాలుగా ఇలానే చేస్తూ వచ్చినారంట. అండ్ వాళ్ళకు నాగదేవత సపోర్ట్గా ఉంటుంది. వాళ్ళు అడిగిన కోరికలు తీరుస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా ఆమె అండగా ఉంటుందని చెప్పి వాళ్ళైతే ఇలా భక్తిని అయితే చూపిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది అయితే మాట్లాడుతారనమాట. ప్రజెంట్ ఈ వీడియోలు, ఫోటోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారాయి. మరీ ఇంత క్రేజీగా చేస్తున్నారు ఏంటి అని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారనమాట. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా అయితే మాత్రం టెస్లా కార్ మన ఇండియాలోకి అడుగు పెట్టేసింది. వాళ్ళు ఫస్ట్ బ్రాంచ్ అయితే మాత్రం ముంబైలో స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు అన్ని మోడల్స్ అయితే తీసుకురాలేదన్నమాట. కేవలం ఒక్క మోడల్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే అవైలబుల్లో పెట్టారు. అదేంటంటే మోడల్ Y SUV. దీని కాస్ట్ 60 లక్షల వరకు అయితే ఉంది. అండ్ మన ఇండియాలో చాలా ఎక్కువ కాస్ట్ అని చెప్తున్నారు. ఎందుకు అమెరికాలో చూసుకున్నామంటే 37 లక్షలు ఉంది. అలాగే చైనాలో చూసుకున్నామంటే 30 లక్షల వరకు ఉంది. అండ్ జర్మనీలో 44 లక్షల వరకు ఉంది. ఈ కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో మాత్రం 60 లక్షలు అంటే చాలా ఎక్కువ కాస్ట్ అని చెప్పాలి. ఇంత కాస్ట్ ఎందుకు పెట్టారంటే ట్యాక్సెస్ వల్ల వాళ్ళైతే ఇంత కాస్ట్ అయితే పెట్టాల్సి వచ్చింది. అండ్ కారు కూడా ఇప్పుడు దొరకదు. వాళ్ళు బుక్ చేసుకుంటే సెప్టెంబర్ ఎండ్కి ఆ టైంకి అయితే దొరకచ్చు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట. అండ్ ఈ కారు గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మన ఇండియన్ మార్కెట్లో టెస్లా కారు ఎంతవరకు ముందుకెళ్తుందని మీరేమనుకుంటున్నారు?